వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చికెన్ కబాబ్ కొంచెం డిఫరెంట్‌గా చేసి చూపిస్తానండి. చాలా బావుంటుంది టేస్ట్. ఈ స్టైల్‌లో చేసి చూడండి. పైన బాగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటుంది చికెన్ అనేది. చికెన్‌ని ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుందండి. ఎవ్వరైనా ఇష్టంగా తింటారు. అంత బావుంటుందనమాట. ఒక్కసారి ట్రై చేయండి. లైట్‌గా నిమ్మరసం వేసుకొని ఉల్లిపాయతో తింటే చాలా చాలా బావుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ చికెన్ కబాబ్ జేసుకోవడానికి ఫస్ట్ ఏం జేస్తారంటే, వేడి నీళ్ళల్లో ఎండుమిరపకాయలని ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలండి. ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి బాగా నానున్నాయి గదా! నేనిక్కడ మంచి కలర్ రావడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఒక 5 దాకా తీసుకున్నాను. మామూలుగా రెగ్యులర్‌గా మనం ఇంట్లో వాడుకునే ఎండుమిరపకాయలొచ్చేసి ఒక 12 అట్లా తీసుకున్నానండి. అంటే మన కారానికి తగ్గట్టు తీసుకోవాలన్నమాట ఇవి. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీస్ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కలర్ కోసం వేశాను. మంచి ఫ్లేవర్, కలర్ ఉంటుందన్నమాట అవి వేసుకోవడం వల్ల. ఇవి 2 కలిపి ఒక అరగంట వేడి నీళ్ళలో వేసి నానబెట్టేస్తే ఇలా బాగా నానుతాయి. ఇలా నానిన ఈ ఎండుమిరపకాయలని ఏదైనా మిక్సీ జార్‌లోకి తీసుకోండి. దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు గూడా వేసుకోవాలి. ఇవి సుమారుగా ఒక 15 దాకా ఉన్నాయండి. నేను 1 కేజీ చికెన్‌కి సరిపడా చూపిస్తున్నాను మీకు. దీంట్లోనే ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకోండి. మనం ఎండుమిరపకాయలు నానబెట్టుకున్న నీళ్లున్నాయి గదా! ఆ నీళ్ళని కొంచెం పోసుకోండి. పోసుకున్న తర్వాత వీటిలన్నింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి నేనిక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ వేయడం వల్ల మంచి కలరొచ్చింది చూడండి. ఎక్స్‌ట్రా మనం కలర్ వేయకుండానే మంచి కలరుంటాయి కబాబ్స్. అందుకని కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కేజీ చికెన్‌ని నీట్‌గా కడిగి పెట్టుకోండి. నేనిక్కడ కాస్త పెద్ద ముక్కలుగా కొట్టించుకున్నానండి. మీకింత పెద్ద ముక్కలు వద్దు అంటే మీడియం సైజ్‌లో ఉన్న ముక్కలనైనా కొట్టించుకొని చేసుకోవచ్చనమాట. ఇలా క్లీన్ చేసుకున్న ఈ చికెన్‌లో 1 ½ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా నేను గరం మసాలా పొడి వేస్తున్నానండి. లేదా 1 ½ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక నిమ్మకాయ మొత్తాన్ని పిండుకోండి. మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ ఒకటి తీసుకొని, ఆ రసం మొత్తం పిండండి. నేనిక్కడ పెరుగు వేయడం లేదండి. మొత్తం నిమ్మరసమే వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పెరుగు వేసుకోవాలి అనుకుంటే అరబద్ద నిమ్మబద్దని పిండుకొని, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని, దీంట్లోనే ఒక 2 లేదా 3 రెమ్మల కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోండి. కరివేపాకు ఇలా తుంచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కబాబ్‌కి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత, ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. చేత్తోటి ఈ విధంగా రబ్ చేసినట్లు చేస్తూ, ముక్కకి మసాలా అనేది బాగా పట్టాలండి. అలా వచ్చేంత వరకు కలపండి. ఇప్పుడు చూడండి మొత్తం బాగా కలిపేసాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్‌కి మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టేస్తానండి. ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి బాగా పడతాయన్నమాట. టేస్ట్ బావుంటుంది. ఒక గంట తర్వాత నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను. మీకంత టైం లేదు అనుకుంటే అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక గంట తర్వాత నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా మైదా వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి వేసుకుంటున్నానండి. ఈ కార్న్ ఫ్లోరు, మైదా, బియ్యపు పిండి వేయడం వల్ల పైన లేయర్ అనేది మీకు బాగా క్రిస్పీగా వస్తుందనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. నేనిక్కడ 1 కేజీకి సరిపడా చూపిచ్చాను గదా! మీరు హాఫ్ కేజీతో చేసుకోవాలి అంటే నేను తీసుకున్న క్వాంటిటీ అన్నీ కొద్దిగా తగ్గించి వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత, ఇలా ఒక్కొక్క పీస్‌ని తీసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడమే అండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఈ ఆయిలు కొద్దిగా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత ఆయిల్‌కి సరిపడినన్ని ముక్కలు వేసుకొని, ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. మీరు హై ఫ్లేమ్‌లో కానీ అలా పెట్టి వేయించేశారనుకోండి, పైన కలరొచ్చేస్తాయి, లోపల సరిగ్గా ఉడకవు. అందుకని లోపల వైపు కూడా బాగా వేగాలి అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2, 3 నిమిషాలు ఆగి ఇలా కలుపుకుంటూ అన్ని వైపులు తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేగుతాయి. ఇప్పుడు చూడండి మంచి కలరొచ్చి ఈ విధంగా వేగాలనమాట. ముక్క గూడా చూడండి బాగా వేగింది గదా! ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆయిల్‌లో నుంచి అన్నీ తీసేసేయండి. తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్‌లో వేసుకుంటే పేపర్ నాప్కిన్ ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేసుకుంటుంది. సేమ్ ఇదే విధంగా మిగతావి గూడా వేయించుకోండి. నేను ఒక 2 సార్లుగా వేయించుకున్నానండి. అన్నీ ఒకటేసారి ఆయిల్‌లో వేయించుకోకుండా ఇలా కొంచెం ఆయిల్‌లో కొన్ని కొన్ని వేసి వేయించుకుంటే బాగా వేగుతాయి. నేను మిగతావి గూడా వేయించి చూపిస్తున్నాను చూడండి.
ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. లోపల సాఫ్ట్‌గా మెత్తగా ఉడుకుంటుందనమాట. చాలా బావుంటాయి. ఈ ముక్కల పైన లైట్‌గా నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయతో తింటే సూపరుంటాయండి. వేడి వేడిగా తినండి. మంచి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. నేను ఒక ముక్కని తుంచి చూపిస్తాను చూడండి. మీకు అర్థమవుతుంది. పైన క్రిస్పీగా ఉంటుంది. లోపల చాలా సాఫ్ట్‌గా ఉడుకుంటుంది. చూసారు గదా! ఎంత బావుందో. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.